హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? నేనైతే శుభ్రంగా ఇల్లంతా సోమవారం కార్తీక పౌర్ణమి రాత్రే గుళ్ళోకి వెళ్ళి నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చిందంటండి పౌర్ణమి. నిన్ననే వెలిగించుకొని వచ్చామన్నమాట దీపాలు గుళ్ళో కూడా శివాలయంలో వెలిగించుకొని వచ్చాము. ఈరోజండి పౌర్ణమి పొద్దున్నే వచ్చింది కాబట్టి ఇక ఒడిబియ్యం పోసుకుంటానండి. నేను తులసమ్మ వారికి ఒడిబియ్యం పోసి చక్కగా పూజ చేసుకుంటాను అనమాట. ఇలా ఒడిబియ్యం అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. 5 కొబ్బరి చిప్పలు, ఖర్జూరకాయ, పసుపు కొమ్ము, వక్క అన్నమాట. వక్క వేసి 5 కొబ్బరి చిప్పలు వేసి చక్కగా ఇలా ఒడిబియ్యం పసుపు వేసి కొంచెం ఆవు నెయ్యి వేసి కలుపుకుంటాం కదండి బియ్యంలో, అలాగనమాట. అన్నీ కలుపుకొని సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా వడిబియ్యం పోసానండి అమ్మవారికి. పోసి 365 ఒత్తులు వెలిగించుకుంటాం కదా తులసి అమ్మవారి ముందు, ఇలా వెలిగించుకున్నాను అనమాట. ఇలా వెలిగించుకొని చక్కగా దీపం చుట్టూ కొంచెం ముగ్గేసి ఆకు మీద ప్రమిద పెట్టేసి ఒత్తులు నానబెట్టుకుంటాం కదండి, ముందే ఆవు నెత్తిలో నానబెట్టుకొని తర్వాత వెలిగించుకున్నాను అనమాట. ఇలాగ కొంచెం సేమియా చేసి పెట్టాను అనమాట. ఇంకా సేమియా చేసి ప్రసాదంగా పెట్టేసి ఇలాగ పువ్వులతోటి అలంకరించేసి వస్త్రం వేసి అమ్మవారికి ఇలా తాంబూలం పెట్టుకొని చీర పెట్టుకుంటామండి. తాంబూలం కింద చీర పెట్టేసి అమ్మవారికి ఇలా పెడతానన్నమాట. కొబ్బరికాయ కొట్టుకొని ఇలా తులసి అమ్మవారి దగ్గర పౌర్ణమి రోజు ఇలా పూజ చేసుకున్నానండి. చూసారు కదా, ఇలాగనమాట. తులసి అమ్మవారికి ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు ఒడిబియ్యం పోసేసి పూజ చేసుకుంటాను అన్నమాట. చాలా మంచిదంటండి ఇలా చేసుకుంటే అనేసి ఇలా ప్రతి సంవత్సరం పోస్తానన్నమాట. ఇలాగ 360 ఎత్తులు కూడా తులసి అమ్మవారి దగ్గర వెలిగించుకున్నాను. మా బాబును ఈయన ఇక సాయంకాలం వచ్చి వెలిగిస్తామన్నారు. నేనైతే ఇలా పొద్దున్నే వెలిగించుకున్నాను అనమాట. ఇలా చేసుకున్నానండి ఈ సంవత్సరం. ఇంట్లో అయితే చేసానండి. ఇంట్లో కూడా చక్కగా మామూలుగా దీపాలు వెలిగించుకొని చక్కగా పువ్వులతోటి అలంకరించుకొని ఫొటోస్ అన్నీ అలంకరించుకొని నీట్గా ఇంట్లో కూడా పూజ చేశాను అనమాట. ఇంట్లోదేం పెట్టలేదులేండి, ఇక్కడ తులసమ్మ వారిదే వీడియో చిన్నగా చేసి పెట్టాను అనమాట. తీసాను కదా, వచ్చే సంవత్సరం మీకు కూడా ఎవరికన్నా లాస్ట్ వారమైనా పోసుకోవచ్చండి. లాస్ట్ సోమవారం అంట చూసారా, అప్పుడు కూడా అమ్మవారికి చీర పెట్టేసుకొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ బియ్యం పోసుకోవచ్చు, తాంబూలం పెట్టి చక్కగా తులసి అమ్మవారికి మొదట్లో ఉసిరి కొమ్మ పెట్టేసి పూజ చేసుకోవాలండి. విష్ణుమూర్తి, లక్ష్మీ, తులసిదేవికి చాలా ఇష్టం అనమాట ఇలా చేసుకుంటే. ఇది సాయంకాలం తీసానండి. సాయంకాలం తీసాను అనమాట. చక్క గోళ్ళ మీద అంతా దీపాలు వెలిగించుకొని ఇలా పూజ చేసుకున్నానండి. ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ. ఇలా ఇలా చేశాను అన్నమాట. మీరు ఎలా చేసుకున్నారు ఈ సంవత్సరం? కొంచెం ప్రసాదంగా చేశానండి. పొద్దున్నుంచి ఒక్క పొద్దున్నాను అనమాట. కాసేపు ఉన్నాక ఉల్లి వెల్లుల్లి లేని కూర పెట్టుకొని ఏదైనా తినొచ్చు అనమాట. ఇస్తరాకులో పెట్టుకొని తింటే అరిటాకులో మంచిదండి. ఒక్క పొద్దు వదిలినట్టు అనమాట. ఇదండి ఇవాళ వీడియో, చిన్నగా చేసి పెట్టాను. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. పక్కనున్న బెల్ గంట కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఓకేనా? ఇలా చేశాను. ఇలా దీపకాంతులతోటి ఇలా ఉందన్నమాట. టపాకాయలు కాలవాలండి ఇప్పుడు కొంచెం. సరేనా? ఓకేనా? బాయ్ అండి.